వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి చాలా రోజుల తర్వాత మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎంటీఎస్ మరియు ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేయడానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ను అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయితే డైలీ జాబ్ నోటిఫికేషన్స్తో పాటుగా సిలబస్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, హాల్ టికెట్స్ కానీ, రిజల్ట్స్ కానీ విడుదలైనప్పుడు ఆ గ్రూప్స్లో నేను అప్డేట్ అనేది ఇస్తాను. సో మీరు జాబ్స్కి సంబంధించినటువంటి ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అందులో పొందుతారు. అలాగే ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్ లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీని ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో ట్యాక్స్ అసిస్టెంట్ అనే వేకెన్సీ 18 పోస్టులు ఉన్నాయి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ పే లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ ద్వారా మనకు 25,500 రూపాయల బేసిక్ పే అనేది ఉంటుంది. సో దీనికి ఈ 25,500 రూపాయలకి ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలుపుకుంటే నియర్లీ 50,000కు పైగా శాలరీ పర్ మంత్ మనకి రావడం జరుగుతుంది. అలవెన్సెస్ అంటే డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైనా అలవెన్సెస్ వస్తే వాటన్నిటినీ కూడా ఈ బేసిక్ పేకి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి నియర్లీ 50,000 శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించి 28 పోస్టులు ఉన్నాయి. దీనికి 18,000 రూపాయల బేసిక్ పే అనేది ఉంది. సో 18,000 రూపాయల బేసిక్ పే అంటే ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మనకి నియర్లీ 35 నుంచి 40,000 మధ్యలో శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఒక పాయింట్ అనేది మెన్షన్ చేశారు. ద పోస్ట్స్ ఆర్ టెంపరరీ బట్ లైక్లీ టు బీ పర్మనెంట్. అంటే స్టార్టింగ్లో మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఎన్ని రోజుల పాటు ఉంటుందంటే 2 సంవత్సరాల పాటు మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ని మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనుకోవచ్చు. సో వన్స్ ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ అనేది పర్మనెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ విషయానికి వస్తే ఏజ్ అనేది ట్యాక్స్ అసిస్టెంట్ అనే జాబ్కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎంత ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అంటే ఎవరైతే ఎస్సీ జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో జనరల్ వాళ్ళకి, ఓకేనా, జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే 18 నుంచి 27 సంవత్సరాలు అంటే దీనికి 5 సంవత్సరాలు కలుపుకోవాలి. 27 + 5. సో టోటల్గా మనకి 32 సంవత్సరాల వరకు ఉన్నటువంటి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ట్యాక్స్ అసిస్టెంట్కి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 18 నుంచి 37 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు ట్యాక్స్ అసిస్టెంట్కి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 3 ఇయర్స్ కంటే ఎక్కువగా ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు గన ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవాలి అంటే అప్ టు 40 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ₹200 అప్లికేషన్ ఫీజు అనేది మనము పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడికి వచ్చి మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి జాబ్స్కి అప్లై చేసేటప్పుడు. అంటే ఏ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ప్రిఫరెన్స్ ఏంటి, 2 రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ, ట్యాక్స్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అని. సో మీకు ఏది కావాలి, ఫస్ట్ ట్యాక్స్ అసిస్టెంటే అది పెట్టుకోవచ్చు, సెకండ్ ప్రిఫరెన్స్ ఏది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అది పెట్టుకోవచ్చు. లేదా మీ ఇష్టం ఎలాగైనా సరే మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషనే. మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలా, అండ్ సెక్స్ ఏంటి, మేలా ఫీమేలా, అలాగే కేటగిరీ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే ఎస్ అని, దానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసిని అప్లోడ్ చేయాలి. నేషనాలిటీ, హయ్యెస్ట్ క్వాలిఫికేషను, మార్క్ షీట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ లేదా ఈవెంట్ గేమ్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్, మెడల్ విన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే అడ్రస్, ఆధార్ కార్డ్ నెంబరు, ఫోటో, సిగ్నేచర్, ప్రూఫ్ ఆఫ్ పేమెంట్, మనం ఫీజు అనేది కట్టాలి, డీడీ అనేది తీయాలి, దానికి కట్టినట్లు మనము ఆ చలాన్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో చాలా సింపుల్గా మనం ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే నేను మీకు థంబ్నెయిల్లోనే చెప్పాను, ఎవరైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఈ జాబ్స్కి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే స్పోర్ట్స్ కోటా కింద ఈ జాబ్స్ను విడుదల చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా అంటే అవి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి స్టేట్ తరపున కానీ లేదా కంట్రీ సైడ్ నుంచి కానీ నేషనల్ లేదా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో లేదా జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో లేదా ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో లేదా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో లేదా ఖేలో ఇండియా పారా గేమ్స్లో లేదా మెడల్ విన్నర్స్ ఎక్కడ అంటే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కానివ్వండి, లేదా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్స్లో కానీ పార్టిసిపేట్ చేసిన లేదా రిప్రజెంటేషన్ చేసిన, అంటే మెడల్స్ ఏం విన్ అవ్వాల్సిన అవసరం లేదు, అందులో పార్టిసిపేట్ చేసినా కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది వీటికి అప్లై చేసుకోవడానికి. ఇక్కడ ఒక టేబుల్ అనేది ఇచ్చారు, అంటే ఎవరెవరు ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఎలిజిబుల్ అని. అథ్లెటిక్స్కి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి, బ్యాడ్మింటన్ 3 పోస్టులు, బాస్కెట్బాల్ 2, బిలియార్డ్స్ అండ్ స్నూకర్ సంబంధించి 1, క్రికెట్ 4, ఫుట్బాల్ 2, గోల్ఫ్ 2, జిమ్నాస్టిక్స్ 6, హాకీ 2, కబడ్డీకి సంబంధించి 1, షూటింగ్ 2, స్క్వాష్ 1, స్విమ్మింగ్ 2, టేబుల్ టెన్నిస్ 2, టెన్నిస్లో 3, వాలీబాల్ 3, యోగాసనాకి సంబంధించి 2. ఇది టోటల్గా 46 పోస్టులు ఈ విధంగా మనకి స్పోర్ట్స్ పర్సన్కి ఇవ్వడం జరిగింది. మరి మాకు స్పోర్ట్స్ పర్సన్ సర్టిఫికేట్ లేదు, మేము అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదా అంటే అవకాశం లేదు, తప్పనిసరిగా స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను మీకు క్లియర్గా థంబ్నెయిల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ అని క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఆ రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ అతి త్వరలోనే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇప్పటివరకు క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చూసారు కదా. ఇప్పుడు మీరు దీనికి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి డేట్స్ ఇవ్వడం జరిగింది. 31/1/2026 నుంచి 21/2/2026 మధ్యలో ఆన్లైన్లో నేను లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.